ఇంకోవైపు సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంపైన మళ్ళోసారి ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసిండు. సో గేమ్ చేంజర్ ఉన్నది. ఇక్కడ ఏమంటున్నా ఆయన, సీఎం రేవంత్ని కలిసి మాట్లాడతా, సినిమా పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తారు, టికెట్ ధర పెంపుపైన సానుకూల నిర్ణయం. ఒకవేళ కనుక ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు మళ్ళా కనుక టికెట్ రేట్లు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ సంబంధిత శాఖ మంత్రి ఎంత పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర ప్రజానికం నుంచి తువ్వను ఉమ్మేసే పరిస్థితి వస్తుంది. మీరు మొన్నే అసెంబ్లీ వేదికగా చెప్పుకోవచ్చు టికెట్ రేట్లు పెంచాం అన్ని సినిమాలు ఒకటే అని చెప్పి. మళ్ళా కనుక ఈ నిర్ణయాన్ని మార్చుకొని మీరు కనుక వెనక్కి వెళ్తే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకసారి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి దిల్ రాజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలక విషయాలని చెప్పుకొచ్చిండు. ఆయన ఏమంటున్నా ఆయన అంటే, ఇటీవల పుష్ప టు బెనిఫిట్ షో సందర్భంగా తండ్రి థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన అంశం తెలిసిందే. ఆ రోజు నుంచి కూడా టికెట్ల రేట్ల విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రేట్లను పెంచము, బెనిఫిట్ ప్రీమియర్ షోలు ఉండవని చాలా కరాఖండిగా తేల్చి చెప్పిండు. అయితే ఆ విషయం పైన ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సోమవారం నాడు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రత్యేకమైనటువంటి సినిమా అని, కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేశామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తనకు కంబ్యాక్ సినిమా గేమ్ చేంజర్ అని చిరంజీవి అప్రిషియేట్ చేశారన్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా బాగా వచ్చిందని అన్నారు. F2ను ఎలా ఎంజాయ్ చేశారు అలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్ళీ ఓసారి కలుస్తానని దిల్ రాజు చెప్పుకొచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత ఇటు గేమ్ చేంజర్ రెండు ఆయన సినిమాలే, రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని కలిసి టికెట్ రేట్ల కోసం అడుగుతాను అంటున్నాడు. ఒకవేళ కనుక నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీరు కనుక ఈ సినిమా టికెట్ల విషయంలో వీళ్ళ మాటలకు తలొగ్గి మళ్ళీ కనుక నిర్ణయం మార్చుకొని టికెట్ రేట్ల పెంపు విషయంకై నేను కనుక వెనక్కి తిరిగి మళ్ళీ టికెట్లను పెంచితే కనుక నేను డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో మిర్చి పంట మొత్తం ఆగమైపోయింది. లక్షల ఎకరాల మిర్చి పంట ఆగమైపోయింది. తెగులు వచ్చి మొత్తం రైతులంతా ఆగమైపోయారు. వాటిలో పశువులను వదిలేసి పశుగ్రాసంగా మారిపోయింది మిర్చి పంట మొత్తం. నేను బాధ్యత తీసుకుంటా. ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు కనుక వాళ్ళకి అనౌన్స్ చేస్తే, మీరు అనౌన్స్ చేసినా చేయకపోయినా రైతుల పక్షం నిలబడతాం. కానీ ఒకవేళ కనుక మీరు ముందడుగు వేసి వాళ్ళకి టికెట్ల పెంపు విషయంలో అనౌన్స్ చేస్తే ఈయన ఏమంటుండు, మేము పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టినా అంటున్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టిరు. మా రైతన్నలు మీకు తిండి పెట్టేందుకు, మీకు 4 ఏళ్ళు లోపలికి పోయేందుకు, మీకు భూ పెట్టేందుకు వాళ్ళంతా లక్షల రూపాయలు ఆ చేన్ల మీద పంటల మీద ఖర్చు పెట్టి ఆ పంటలు మొత్తం ఆగమైపోయి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మీరు కనుక ఈ టికెట్ల విషయంలో ఏదైనా కనుక ఆచితూచి వ్యవహరించి మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేయడము, కాళ్ళ ఏళ్ళబడి వీళ్ళు పెంచుకునే ప్రయత్నం అని చేస్తే నేను బాధ్యత తీసుకుంటా. తొలి వెలుగు బాధ్యత తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ రైతుల దగ్గరికి పోయి వాళ్ళని ఎగేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జంగు శరణం మోగిస్తాం. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి సినిమా చిత్రీకరించినా మాకు పైసలు వస్తలేవు, మాకు పైసలు పెంచుకునేందుకు అవకాశం కల్పించమని వాళ్ళ ప్రాజెక్టు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పంటలు పండించి ఆ రకం ఖరాబ్ అయిపోతున్నాయి, సరైన ధర లేదు, ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే ఇవ్వాలని మేము ఎందుకు ఒప్పుకోవాలి, రైతులు ఎందుకు ఒప్పుకోవాలి? రైతులతో జంగు సరైన మోగిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు టికెట్ల ధరకు సంబంధించి అనౌన్స్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ టికెట్ ధర అనౌన్స్ చేసినా చేయకపోయినా రైతుల పక్షాన మేము ఉంటాం. ఒకవేళ కనుక మీరు నిజంగానే వీళ్ళ మాటల తలొగ్గి ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళని తీసుకొని మీ దగ్గరకు వస్తాం. ఇక మీరు నిర్ణయించుకోండి ఏం చేస్తారనేది. ఏం పోయింది గేమ్ చేంజర్ సినిమా, ఏమవుతుంది? సినిమా తీసిండు ఒక ఆయన, టికెట్లకు బాగా ఇప్పుడు ధరలు పెంచుకొని టికెట్ తేవడం కాదు, ఎక్కువ సినిమా విషయం వాళ్ళు మంచిగుంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ మంది చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, దానికి ఎక్కువ రేట్లు పెంచలేందుకు? మేము పంట పండించిన అక్కడ మంచిగా పంట పండి ఎక్కువ ధర ఉంటే ధర వస్తుంది, గంతే తీసుకుంటున్నాం. కానీ మీళ్ళకి ఎక్కువ ధర పెంచమని తక్కువ ధర పెంచమని ప్రభుత్వం దగ్గర పోయి కాళ్ళలో పట్టుకుంటున్నామా? లేదు నేను 75 కోట్లు పెట్టినా నేను సినిమా ఎక్కువ రేటు ఇవ్వాలని మేము అడుగుతున్నామా? రైతులు అడుగుతారు కదా. అట్లా ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే ప్రజలు అమ్ముకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ గిట్టుబాటు ధర కావడం లేని క్వశ్చన్ చేసినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకుండా వాళ్ళు అణచివేసి లాఠీ చార్జ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. సంఖ్యలు వేసి జైల్లో పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఖమ్మంలో. అటువంటి అనేక సందర్భాల నేపథ్యంలో ఇప్పుడు కనుక ఈ సినిమా వాళ్ళ కొంత తలొగ్గి సినిమా వాళ్ళ నిర్ణయం పట్ల, సినిమా వాళ్ళ రిక్వెస్ట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కనుక సైలెంట్ అయిపోయి సరేలే అనుకుంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది.